ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. నా కొడుకు పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు సార్. అవునా? వాడికి ఏంటి ప్రాబ్లం? వాడు ఆ ఇంగ్లీష్ సినిమా చూస్తుంటాడు సార్. ఆ ఇంగ్లీష్ సినిమాలా? నాకు అర్థమైంది. సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడు ఈ అంతర్యామి. నో ప్రాబ్లం సార్. ఓ పని చేయండి. ఏంటి? మీ అబ్బాయికి వరుసగా తెలుగు సినిమాలు చూపించండి, సెట్ అయిపోతాడు. చాలా థ్యాంక్స్ సార్. నేను చెప్పాలన్నమాట. వస్తాను సార్. వెల్కమ్ వెల్కమ్. అంతర్యామి అంతర్యామి. ఏంట్రా కంగారు? నేను చెప్పి ఈసీ వింటే నువ్వే కంగారు పడతావు. అంత పెద్ద విషయం ఏంటో చెప్పు. ఆ టింకు గడు జైలు నుంచి రిలీజ్ అయినాడు. అయితే ఏంట్రా? అంత తొందరగా మర్చిపోయావా? ఆ బట్టతలోడికే విగ్గులో డ్రగ్స్ పెట్టుకుని స్మగ్లింగ్ చేయమని సలహా ఇచ్చింది నువ్వే కదా. ఆడు ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్ళాడు, ఇవాళ విడుదల అవుతున్నాడు. నీ పని అయిపోయింది. అన్నా ఏంద్రా ఇదంతా? తలవారన్నా గి తీసుకున్న అబ్దుల్ గారిని నరికాయి. తలవాళ్ళు ఎందుకు తీసుకొచ్చిరా? మళ్ళా లోపల పంపినికా? లే అన్నా, గాడిని పైకి పంపించడానికి. పంపిద్దాం కానీ ఇప్పుడు కాదు. మరి ఆయన వదిలేస్తావా? పగ ఎట్లా తీసుకోవాలంటే వానికి నిద్ర లేకుండా చేయాలి. అప్పుడు దాకా మనం ఏం చేయాలన్నా? గడబడు చెయ్యొద్దు, రక్తం పారద్దు. మరి మన ఫుడ్ ఎలా గడుస్తుందన్నా? దందా ఎట్లా చేయాలంటే అది చూడనికి మంచిగా ఉండాలి, మనకు ఫైదా ఉండాలి. గదేందన్నా? ఏమయ్యా నీ షాప్ కి సేల్స్ అక్కర్లేదా? అందరూ సేల్స్ గర్ల్సే ఉన్నారు, సేల్స్ బాయ్స్ ఉండరా? అదేంటి సార్ అలా అంటారు? ఆడపిల్లలు ఉంటేనే కదా సార్ సేల్స్ బాగుండేది. అవసరం ఉన్నా లేకపోయినా మగవాళ్ళు వచ్చి ఏదో ఒకటి కొంటారు సార్. అయ్యా, సంస్కరణలు మనకంత అవసరం అంటారా? మగవాళ్ళని రక్షించుకోవడం మన బాధ్యతరా. అలాగే. ఆడవాళ్ళు రోడ్డు మీద కొంచెం ఉద్యోగాలు అవి చేస్తే మగవాళ్ళకి ఎవరిస్తారు? రా రా. అలాగేనండి అయ్యా. ఎస్ మేడం. ఏమయ్యా, ఆడవాళ్ల వస్తువులు మగవాళ్ల వస్తువులు ఒక్క చోట ఎందుకయ్యా పెడతారు? సపరేట్ చేయండి. అంటే సబ్బులు ఆడవా మగవా మేడం? ఆడ మగ కాని వస్తువుల కోసం సపరేట్ రేఖలు చేయించుకోండి అయ్యా. ఓకే. రేయ్, మనం మూతి మీద మీసం ఉన్న మగాళ్ళం రా. మన మగతనం అంతా మీసంలోనే ఉంటదని చెప్పరా. రొయ్యకు కూడా మీసాలుంటాయి, చెప్పవే. మగ రొయ్యిక ఆడ రొయ్యిక అమ్మా? కొంతమంది ఆడవారికి కూడా మీసాలు ఉంటాయని మనం చేసుకుంటున్నారు మేడం. రేయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మనం చేతులు గాజులు దొడుక్కోలేదని చెప్పరా. ఇవి గాజులు తొడిగిన చేతులు. గాజులు వెనక్కి లాగితే అమ్మా అనాలి. ఈ గొడవలన్నీ ఎందుకండి అయ్యా? అమ్మగారికి దోవిస్తే ఆవిడ దాన్ని ఆవిడ పోతారు, మన దవాను మనం పోదాం. ఏడిసావు, తొడగొడితే ఆ సౌండ్కే చేస్తదేమో. ఆ మాత్రం తొడలో మేడం గారికి కూడా ఉన్నాయండి అయ్యా. నోర్మై. అయ్యా ఏమ్రా? కాస్త చూసి కొట్టండి అయ్యా. ఆవేశంలో చెయ్యి ఏ మాత్రం అటు ఇటు అయినా బాక్స్ బద్దలైపోద్ది. రాయ్, ఆడదంటే ఆదిశక్తిరా అమ్మా. యాద్ రఖో. అలాగే. ఎవరా నీకమ్మా? కానీ పెంచిన అమ్మని కాదని ఎక్కడో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా అమ్మ అంటావా? వెళ్ళు, ఆ దిక్కుమాలి దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపో. చూడు మేడం, ఈ బుష్ కూతురు దిక్కుమాలి కాదు. మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు, చేసుకోమన్నాను. తాళి కడతానన్నాడు, కట్టుకోమన్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి పొండి అంటున్నారు, వెళ్ళిపోతాము. రాలోడు మనకేమి లోటు. రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ, సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ, అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్లు వండుకున్నాయి. వెళ్ళి దర్జాగా బతుకుదాం. కమన్ 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 కమన్. బాబు, ఆ దరిద్రాన్ని పోని. వాట్ డు యు మీన్? మేము దరిద్రులమా? రష్యాలో 2 లేదు 3 లేదు ఉండవా? అమ్మా, దీవించాల్సిన దాన్ని తిడతావు ఎందుకు? అది కాదు బాబు, వాళ్ళ కులం ఏమిటో గోత్రం ఏమిటో. ఈ రోజుల్లో కులాలు గోత్రాలు ఏంటమ్మా? సుధా నేను ఇలాగ పెళ్లి చేసుకుని వచ్చాం. అప్పుడేమో అడిగావా? నాకు న్యాయం, తమ్ముడుకో న్యాయమనా? ఏదో వాళ్ళు ఇష్టపడారు, పెళ్లి చేసుకున్నారు, తప్పే ఉంది. రే, అమ్మ అలాగే ఉంటుంది, అమ్మాయిని తీసుకుని లోపలికి. అసలు అది కాదు బాబు. నువ్వే మాట్లాడుకుంటారా? ఏమన్నా బుష్ గారా? నా పేరు ఉష్ కాదు, బుష్ బుష్. ఉస్ ఏదో ఒకటి రండి. ఎక్కడికే? ఇంటిలోకి. ఇది హిల్లా, నేను పాక అనుకున్నానే. వారని అబ్బా, లంకంత కొంపనీకి పాకలా కనిపించిందంట్రా. యా, శ్రీలంకలో మా పని వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు. హిమాన్, ఇది వంగకాయ. I see. ఎక్కడికి? ఇంట్లోకి రా. మేము రాము. రాము? నిజంగానే రామా? నిజంగానే రాము. అయితే లంక పొగ. ఓకే, పోతాము.
సార్ 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 మటర్ సార్ మటర్ ఎక్కడ టీవీలో మహేష్ భట్ తీసిన మటర్ సినిమా వస్తుంది సార్. మటర్ విషయాలు అందరూ ఎత్తుతో చెప్పారా? మీ బాస్ కి మర్డర్ చేయటమే గాని చూసి అలవాటు లేదనుకుంటా. నేను ఫైనల్ గా అడుగుతున్నాను, ఆ కోడెట్ పడితే పగిలిపోతుంది. మా సారే చంపినట్టు మీ దగ్గర గట్టి సాక్ష్యం ఉందా? ఏంటన్నా? గట్టి సాక్ష్యం, మెత్తడి సాక్ష్యం ఉంది. 1 సెకండ్, లైట్స్ ఆఫ్. ఏ రెడ్ లైట్ ఏరియా ఈ లైట్ లో ఆఫ్ చేశారా? రా కో డైరెక్టర్. చనిపోయినా కానీ నీ నడక మాత్రం మారలేదు. కూర్చో. దా, ఇదిగో ఈ వైట్ పేపర్ మీద ఈ పెన్నుతో నిన్నెవరు మర్డర్ చేశారో క్లియర్ గా రాయి. సార్ నీకేమైనా కోడేటర్ కనిపిస్తాడా? నాకేం కనపడలేదు సార్. చూడు కో డైరెక్టర్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇందులో రాసిన చదువుకోండి. కొంచెం పేపర్ వెనక్కి చెప్పండి. ఆ. తెల్ల పేపర్ అండి, కనపడతలేదు. ఓ, మీరు మనుషులు కదా, దెయ్యాలు రాసింది అర్థం కాదు. ఓకే, ఇప్పుడే మీకు 1 minute లో అర్థమయ్యేలా చేస్తాను. బిట్స్ బిలాని సింధు తులాని. ఏంటి అప్పాలు ఎత్తుతాడు? నన్ను చంపింది శ్యామ్ శనగల. ఎవరు? నువ్వే. అయ్ బాబాయ్, నేనే. అయ్యా. రెడ్ లైట్ ఏరియా ఆఫ్, లైట్స్ ఆన్. అప్పుడు ఆత్మతో చెప్పించాను, ఇప్పుడు రాయించాను. ఈ స్టేట్మెంట్ చాలు నిన్ను బొక్కలో దోయడానికి. నాయనా, ఈ టార్చర్ నేను భరించలేను. ఈ మటర్ సంగతి మర్చిపోవాలంటే నేను ఏం చేయాలి చెప్పండి? నువ్వు 50 లక్షలు మర్చిపో, నేను ఈ మర్డర్ కేసు మర్చిపోతాను. 50 లక్షల రూపాయలైనా? డాలర్లైనా పర్వాలేదు. రేపు ఇదే టైంకి వస్తాను, క్యాష్ రెడీ చేయండి. సార్ మీరు అస్సలు ఒప్పుకోద్దు. వాడు ఏం పీకుంటాడో పీక్కోమనండి. వాడి పీకుతానంది బొచ్చు కదరా, డబ్బులు 50 లక్షలు రా. అసలు ఈ ఆగత్తు కూడా ఎవడరా? వదినా 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 వదినా. ఏంటి నేను నీకు వదిన్నా? ఏమ్మా, అబ్బాయి గారు నాకు అన్నయ్య గారు అయినప్పుడు నువ్వు నాకు వదిన బాబేంటి? సరే సరే, ఇంతకీ విషయం ఏంటో చెప్పు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు వదినా. ఏ? ఉవ్వా, పల్లెటూళ్ళలో ఇట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడని మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకొని, కట్టుకుని, తల నిండా మల్లెపూలు పెట్టుకొని, పెట్టుకుని, గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకొని, పట్టుకుని బాగా పొద్దొయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే ఇలా కొట్టారంటే. మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్పు అమ్మాయి గారు, నా కోసం కాదండి. అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంతే. ఆ తర్వాత మేము ఇట్టాం. తాతిగా? తాతయ్యకి నా కోపం వద్దు అంతే. తాతారా, కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. తెల్ల చీర మల్లెపూలు, ఓ తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర. ఏంటి దానికేదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోటి అడగొచ్చు కదా, చాటతో పీక్ అడగాల. సర్లే గాని ఇంతకీ అదే అడిగింది, నువ్వేం చెప్పావు? మీ బావని వల్లో వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మింది సలహా కదా అని చేశానంతే. అబ్బా, ఏంటంటే మళ్ళీ కొడతానంటే. ఇంతకీ మా బావకి అదెక్కువ నేనెక్కువ? అది ఎక్కువ నువ్వెక్కువ, మీ బావని అడగండి. అయితే సలహా అమ్మాయి గారు ప్రతిదానికి సాడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల నిండా తట్టడి పూలెట్టుకొని ఈ లంగా వండేసుకొని అమ్మోర్లా తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడి పిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి సింహ 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 సింహలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంక చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతిగా. ఇదిగో తాతగాడు నా కోపం వద్దమ్మా. తాతారా, కొంచెం సేపట్లో వస్తానని ఆ. మా బావతో చెప్పే. అబ్బాయి గారు, ఇటు సైడ్ నుంచి ఈవిడ, అటు సైడ్ నుంచి ఆవిడ, మీరు అయిపోయారు దేవుడు.